కన్యా రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ముఖ్యంగా కన్యా రాశి స్త్రీలకు ఈ సంవత్సర కాలంలో వ్యాపార పరంగా అద్భుతంగా రాణిస్తారు. అలాగే సంగీతము, సాహిత్యము, కళారంగాలకు సంబంధించిన వారికి మంచి శుభకాలం అని చెప్పుకోవాలి. వీరికి ప్రశంసలు, పురస్కారాలు అందుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే నూతన వ్యాపారాలు కూడా బాగా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వ్యవసాయ విషయంలోకి వచ్చేసరికి కందులు, పప్పు దినుసులు, నూనె పండించే వారికి శుభకాలం అని చెప్పుకోవాలి. ఈ కన్యా రాశి వారికి ఏంటంటే ఇతరుల నుంచి ఈ సంవత్సర కాలంలో కాస్త సహాయ సహకారాలు తక్కువగా అందిపుచ్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా సొంత నిర్ణయంపైనే ఆధారపడాలి. శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్క విషయంలో ఆచి తూచి జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే మోసగించేవారు ముందున్నారు. కాబట్టి వారి బారి నుంచి తప్పించుకుంటూ విజయ అవకాశాలని అందిపుచ్చుకోవాలి. ఈ రాశి వారికి ఏంటంటే మే 14 వరకు చాలా అద్భుతంగా ఉంది. అలాగే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు శుభకాలం అని చెప్పుకోవాలి. సుఖము, సౌఖ్యము, ఆనందము, ధనవృద్ధి చాలా అద్భుతంగా ఆ కాలంలో గోచరిస్తుంది. కాబట్టి ఏవైనా ముఖ్య పనులుంటే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక శని ఈ సంవత్సర కాలంలో సప్తమంలో సంచరిస్తున్న నేపథ్యంలో కూడా భార్యాభర్తల విషయంలో కాస్త ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త సంయమనం పాటిస్తూ కాంప్రమైజ్ అవుతూ ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేయకుండా ముందుకు సాగిపోతే సౌఖ్యము, ఆనందం కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మనకు ఈ సంవత్సర కాలంలో మొదటి భాగం కేతు అనుకూలించగా ద్వితీయార్థంలో రాహు చక్కటి ఫలితాలను అందిస్తున్నారు. ఈ సంవత్సర కాలం ఫలితాలను మొత్తంగా ఒకసారి మనం పరిశీలిస్తే మనము రాహువు, శని వీరి వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున గణపతి ఆరాధన, నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే సత్ఫలితాలు అందుతాయి.